ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో చూసుకున్నప్పుడు, యెహోవా నాతాను ప్రవక్తను దావీదునకు పంపించి, ఒక పట్టణం ముందు 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి అనేక గొర్రెలు ఉన్నాయి, కానీ దరిద్రునికి ఒకే గొర్రె మాత్రమే ఉన్నది. ఐశ్వర్యవంతునికి మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు అతనికి ఆయత్తం చేయడానికి తన గొర్రెల్లో నుంచి కాకుండా దరిద్రుని యొక్క ఒకనొక గొర్రెను తీసుకుని వచ్చి ఆయత్తం చేసినప్పుడు దావీదు బహుగా కోప్పడి, ఈ కార్యం చేసిన మనుష్యుడు మరణపాత్రుడు అన్నప్పుడు నీవే ఈ కార్యం చేస్తుతివి. యెహోవా దృష్టిలో నువ్వు పాపం చేసి ఊరియా భార్యను నీవు చేసుకుంటువి. ఊరియాను యుద్ధంలో మరణింపజేస్తుతివి కనుక నీ పాపమును నీవే కట్టుకుని ఉన్నామని చెప్పినప్పుడు దేవుని ఎదుట బతిమాలుకొనెను. అయితే తనకు కలిగిన బిడ్డను ఈ పాపం వలన యెహోవా మొత్తినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.